హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ పెసరపప్పు అనేది ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే పొట్టు పెసరపప్పునైనా తీసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఈ పెసరపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పాయసం అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే వేస్తే కొంచెం టేస్ట్ కంటే ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇలా పెసరపప్పు వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ని రానివ్వాలి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు అలానే కాజుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలో ఒక 1/2 కప్పు వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు ఇదే సేమియా అవైలబుల్గా ఉంది. మీ దగ్గర నార్మల్ది ఉన్నా వేసుకోండి. దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే సేమియా అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సేమియా అనేది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా పూర్తిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని లిడ్ ఓపెన్ చేసి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. మరీ మెత్తగా ఉడికిపోతే పాయసం అనేది టేస్ట్ బాగుండదు. ఇలా ఉడికితేనే పాయసం అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పాలని వేసుకోండి. ఇక్కడ నేను పాలు కాచి చల్లారిన పాలని యూస్ చేస్తున్నాను. వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలానే ఉంచి తర్వాత మిక్స్ చేసుకోండి. స్టవ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టి పాలని యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలను వేస్తే టేస్ట్ బాగుండదు. పాలను కాంచుకొని చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ అనేది స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి అంతే ఒక సర్వింగ్ బౌల్లోకి హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైనటువంటి పెసరపప్పు పాయసం రెడీ. ఇది హెల్తీ కూడా. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మొత్తం అందరూ కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.